హైడ్రా ఆధ్వర్యంలో మాదాపూర్ సున్నం చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సున్నం చెరువు చుట్టూ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. చెరువులో ఉన్న వ్యర్థ జలాలను బయటకు పంపించి మట్టి పొడిగా తీస్తున్నారు. చెరువు చుట్టూ బలమైన కట్ట నిర్మాణం చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఒకప్పుడు తాగునీరు అందించిన చెరువులు క్రమేణా ఆక్రమణకు గురై మురికి నీరు అంతా చేరడంతో చెరువులన్నీ ఒక విషకూపంలా మారాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత మాత్రం చెరువులన్నిటికీ పునరుద్ధరణ కల్పిస్తున్నారు. మొదటి దశలో భాగంగా దాదాపు 5 చెరువులను అయితే పునరుద్ధరణ కల్పిస్తారు. ప్రస్తుతం మనం మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ చెరువులో కూడా మొత్తం ఈ చెరువుకు సంబంధించి చెరువులో ఉన్నటువంటి మొత్తం మురికి నీటిని కూడా బయటకు పంపించేశారు. దాదాపు పూడిక పనులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల సంరక్షణలో భాగంగా ఈ చెరువులన్నింటినీ అయితే పునరుద్ధరిస్తున్నారు. మొదట తీసుకున్నటువంటి 5 చెరువుల్లో కూడా ఫస్ట్ మనం ఈ సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ సున్నం చెరువు మొత్తం అభివృద్ధి పనులు అయితే దూసుకుపోతుంది. ఈ చెరువును పూర్వాయుధం తీసుకొచ్చేందుకు హైడ్రా తన వంతు కృషి చేస్తుంది. ఈ కృషిలో భాగంగానే మొదట చెరువులో ఉన్నటువంటి మొత్తం వ్యర్థ జలాలన్నింటినీ కూడా బయటకు పంపించేశారు. అదేవిధంగా నగర చుట్టుపక్కల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ కూడా ఈ చెరువులోకి రానియకుండా అయితే మురికి నీటిని ఈ చెరువులోకి రానియకుండా బయటకు పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైతే చెరువు చుట్టూ కూడా ఈ ఆక్రమణలో గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆధీనంలోకి తీసుకొని ఈ చెరువులో భాగంగానే మొదట 26 ఎకరాలు ఉన్న ఈ చెరువు రాను రాను ఆక్రమణలకు గురై దాదాపు ఆక్రమణలకు గురి కావడంతో పాటు ఈ మురికి నీళ్ళు అంతా కూడా చేరడంతో చెరువు మొత్తం మురికి కూపంలా మారిన పరిస్థితి అయితే మనకు ఉండేది. అయితే ఏదైతే ఈ హైడ్రా ఆధ్వర్యంలో ఈ చెరువును అయితే పునరుద్ధరణ పనులు అయితే ఎప్పుడైతే మొదలుపెట్టారో మొత్తం ఈ చెరువులో ఉన్నటువంటి మురికి నీటిని మొత్తం కూడా బయటకు పంపించేశారు. అదేవిధంగా పూడికతీత పనులు కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం లారీలతో జేసీబీలతో పాటు ఇక్కడ పని అయితే పూర్తిగా నడుస్తుంది. అయితే ఏదైతే మురికి నీరు మొత్తం రాకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మోటార్లను పెట్టి మొత్తం మురికి నీళ్ళు అన్నిటి కూడా బయటకు పంపించేశారు. పూడికతీత పనులు అయితే కొనసాగిస్తున్నాయి. అయితే వర్షాకాలం లోపు ఈ పనులు పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా కాస్త పనులు తొందర జరుగుతున్నా కూడా పనులు అయితే పూర్తి కాలేదు. ప్రస్తుతం మట్టి పూడికతీత పనులు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే వర్షాకాలం కూడా ఆరంభమైంది. మరి వచ్చే నీటిని ఏ విధంగా చేస్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ హైడ్రా ఆధ్వర్యంలో మాత్రం చెరువు పునరుద్ధరణ అయితే కొనసాగుతుంది. ఈ చెరువులో భాగంగా ఈ ఒక తుమ్మిడికుంట చెరువు సున్నం చెరువులో భాగంగా మొత్తం మొదట దశలో ఒక 5 చెరువులను అయితే పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ పునరుద్ధరణలో భాగంగానే ఈ చెరువును కూడా పునరుద్ధరణ చేస్తున్నారు. అయితే ఆక్రమణకు గురైన ఈ చెరువు ఏదైతే ఆక్రమణకు గురైందో మొత్తం అక్కడ భవనాలన్నింటినీ కూడా కూల్చేశారు. కూల్చివేసి చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఈ చెరువు మొత్తం కూడా చెరువు చుట్టూ ఒక సుందరమైన కట్ట అయితే కట్ట కడుతున్నారు. మొత్తం ఈ చెరువుకు సంబంధించి మొత్తం చుట్టూ కూడా ఈ ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉందో ఆ చెరువుకు సంబంధించి మొత్తం ఒక కట్ట కట్టి ఆ కట్ట చుట్టూ కూడా అభివృద్ధి పనులు అయితే చేపడుతున్నారు. ఆ కట్ట లోపల చెరువులో ఉన్నటువంటి ఈ మట్టి పూడికతీత పనులు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే చెరువు పూర్తిగా దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత మొత్తం భూగర్భ జల వినియోగం పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెంచే విధంగా హైడ్రా కృషి చేస్తుంది. ఈ హైడ్రా ఫలితమే భాగంగా ఈ చెరువులో ఉన్నటువంటి మొత్తం మట్టి మురుగునీటి వ్యవస్థను కూడా క్లీన్ చేశారు. వచ్చే భావితరాలకు మాత్రం హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళకి మంచి తాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే ఈ చెరువులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిలో భాగంగానే మొత్తం చెరువు చుట్టూ కూడా వాకింగ్ వేలు కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. మొత్తం ఏదైతే ఈ చెరువులకు సంబంధించి కూడా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఈ చెరువులకు సంబంధించి మొత్తం మట్టి పూడికతీత పనులు కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉన్నటువంటి మురికినీటి వ్యవస్థను కూడా తొలగించారు. ఏదైతే ఈ మురుగునీరు కూడా నేరుగా చెరువులోకి చేరకుండా నీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకైతే పరిశీలనలో ఉంది. అదేవిధంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాకులు, పచ్చని వనాలు, పిల్లలకు ఆడుకునే ఆట స్థలాలు, ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేసేందుకు ఈ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అయితే హైడ్రా కృషి చేస్తుంది. మొత్తంగా ఈ చెరువును మాత్రం ఒక సుందరీకరణలో భాగంగా ఒక అత్యంత సుందరీకరణగా చేసేందుకు అయితే హైడ్రా అయితే అడుగులేస్తుంది. మొత్తం ఈ మొదటి మాదాపూర్ సున్నం చెరువు, తుమ్మిడికుంట చెరువు, కుక్కట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు వంటి చెరువులను కూడా హైడ్రా ఈ పునరుద్ధరణకు ప్రాధాన్యత అయితే తీసుకుంది. మొత్తం ఈ హైడ్రా పరిధిలో మాత్రం మొదటి దశలో 55 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ చెరువుల అభివృద్ధికై. అయితే ఈ చెరువులకు సంబంధించి మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది అనేది మొత్తం టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణకు గురైన భవనాలన్నింటినీ తొలగించి ల్యాండ్ని అయితే యాక్టివేషన్ చేసి మొత్తం ఈ చెరువుకు సంబంధించి కూడా చెరువు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండాలి దాన్ని మొత్తం క్లియర్ చేసి చెరువును అయితే పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ సున్నం చెరువుకు సంబంధించి మాత్రం మనం చూడొచ్చు. ఈ సున్నం చెరువు మొత్తం అయితే ఇప్పుడు మురికి నీరు వ్యవస్థ రాకుండా కూడా ఉన్న పైప్ లైన్ వ్యవస్థను అంతా కూడా క్లియర్ చేశారు. జేసీబీలతో పనులు అయితే నిరంతరం కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఈ చెరువు కట్టను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు చెరువు కట్ట కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ వర్క్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. మట్టి పూడికతీత పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా కొద్దిగా పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. పూడికతీత పనులు మొత్తం పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంకు సంబంధించి వచ్చే వాటర్ నిలిస్తే మాత్రం ఆ వాటర్కు సంబంధించి మురుగునీరు వ్యవస్థ దీనిలో ఉంటుందా, మరి ఎలా అయినా ఉన్నదంటే ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం లోపు ఈ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ పనులు ఇంకా పూర్తి కాలేవు. పనులు కొనసాగుతున్నాయి. మరి వచ్చేది వర్షాకాలం ఒకవేళ ఈ వాటర్తో నీరు నిండితే మాత్రం ఒకవేళ ఆ వాటర్ స్వచ్ఛత ఉంటుందా లేదా, మరి అదేవిధంగా వచ్చే నగరం నుంచి విడుదలయ్యే మురికి కూడా దీనిలో చేరుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.